హాయ్ హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో టుడే లర్నర్స్ టుమారో లీడర్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. లర్నింగ్ అంటే లర్నింగ్లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఇవన్నీ వస్తాయి. సో రైటింగ్ అనే టాపిక్ మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. రైటింగ్లో మన హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనకంతా కూడా టెక్నాలజీ పెరిగింది. దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ను ఉపయోగించేసి సిస్టమ్ పైన, ల్యాప్టాప్ పైన, మన మొబైల్లో టైప్ చేస్తున్నాం. సో హ్యాండ్ రైటింగ్ బెటరా లేకుంటే సిస్టంలో మనం టైప్ చేయడం బెటరా, ఏది మనకు బెటర్గా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. సో మారుతున్న కాలానికి అనుగుణంగా మనం లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేయాల్సిందే. అందులో 80 వర్డ్స్ పర్ మినిట్, 90 వర్డ్స్ పర్ మినిట్ ఈ విధంగా మనం ఆ ల్యాప్టాప్లో కీబోర్డ్ పైన మనం ప్రెస్ చేసుకుంటూ లెటర్స్ అన్నీ ప్రెస్ చేసుకుంటూ మ్యాటర్ అంతా కూడా టైప్ చేస్తాం. సో ఈ విధంగా లేటెస్ట్గా గ్రాఫ్స్ కావచ్చు, సమ్మరీ కావచ్చు, అంతా కూడా డేటా షీట్ అంతా కూడా మంచిగా నీట్గా తయారవుతుంది. మరి ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత సిస్టమ్ని ఉపయోగించుకుంటే మనకు షార్ట్ టర్మ్లో మంచి రిజల్ట్స్, మంచి చార్ట్స్ అవంతా కూడా అనాలిసిస్ బాగా వస్తాయి కదా. హ్యాండ్ రైటింగ్ వలన ఏం ఉపయోగం ఉంటుంది, అంత స్పీడ్ తక్కువ ఉంటుంది కదా. ఈ రోజులలో అది మనం ఉపయోగించవచ్చా అనేటువంటి ఆలోచనను కూడా కొంతమంది వ్యక్తం చేస్తారు. ప్రాక్టికల్గా చూస్తే ఈరోజు విద్యార్థులలో ఒక అప్లికేషన్ సరిగా రావడం లేదు. దాదాపు 95% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ పూర్ ఇన్ హ్యాండ్ రైటింగ్. చాలామంది విద్యార్థులు జేబులో పెన్నులు కూడా ఉంచుకోవట్లేదు. సో పెద్దవారికైనా చిన్నవారికైనా కూడా పెన్ అనేది ఉండాల్సిందే. ఇది మరొక అప్లికేషన్ కూడా రాయలేకపోవడానికి వాళ్ళు అంత ఇన్ఎఫిషియెంట్గా తయారవుతున్నారంటే ఈ రైటింగ్ స్కిల్స్ అనేటువంటివి వాళ్ళలో సన్నగిలడమే. హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత టెక్నాలజీ పెరిగినా ఏది వచ్చినా కూడా హ్యాండ్ రైటింగ్ వలన చాలా ఉపయోగాలు ఉన్నవి. మనం సిస్టంలో టైప్ చేస్తున్నప్పుడు ఏ లెటర్కైనా కూడా మన వేళ్ళని సేమ్ డైరెక్షన్లో ప్రెస్ చేస్తూ ఉంటాం. అదే మనం హ్యాండ్ రైటింగ్ రాసినప్పుడు ఆ లెటర్ ఏ షేప్లో అయితే ఉంటుందో మన చేతి వేలు కూడా అదే క్రమంలో తిరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనేటువంటి అక్షరం ఉంది. ఆర్ అనేటువంటి అక్షరానికి అనుగుణంగా మన చేతి వేలు కదలికను అక్షరం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా కదలిక అనేది ఉంటుంది. సో దాని ద్వారా మన చేతిలో ఉన్నటువంటి నర్వ్స్ ఇవన్నీ కూడా మన మెదడులోనికి వెళ్ళి ఆ న్యూరాన్స్ అనేటువంటివి కూడా యాక్టివేట్ అయ్యి మూమెంట్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్క లెటర్కి ఏ షేప్ వేరు, బి వేరు, ఆ విధంగా జెడ్ వరకు కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. అదేవిధంగా తెలుగు అక్షరాలు కావచ్చు, హిందీ అక్షరాలు కావచ్చు, వాటికి అనుగుణంగా మన చేతి వేళ్ళ యొక్క కదలిక ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా మన మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్ కూడా ఆ మూమెంట్కి అనుగుణంగా యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మన మెదడు ఉత్తేజితం అవుతుంది. అదే మనం సిస్టంలో కనుక టైప్ చేస్తే అదే క్రమంలో సేమ్ ప్రెస్సింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ మూమెంట్స్ అనేటువంటివి అంతగా ఉండవు. సో ఇందులో స్పీడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము. తర్వాత డాటా అంతా కూడా ఫిల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సిస్టంలో కనుక మనం టైప్ చేస్తే. కానీ ఇక్కడ మనం హ్యాండ్ రైటింగ్ ద్వారా చేయడం వలన నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ నర్వ్స్ కావచ్చు, మన మైండ్లో ఉన్నటువంటి న్యూరాన్స్ కావచ్చు యాక్టివేట్ అయ్యి అన్ని డైరెక్షన్స్లలో కూడా యాక్టివేట్ అయ్యి మన మైండ్ ఉత్తేజితం అవుతుంది. దాని ద్వారా యాక్టివ్నెస్ అనేది వస్తుంది. మనం సిస్టంలో టైప్ చేస్తున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ ఉండవచ్చు, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కావచ్చు. అది టైప్ చేస్తూనే మెయిల్స్ చూడడం, అది టైప్ చేస్తూనే సెల్ ఫోన్ వినడం, సెల్ ఫోన్లో మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అదే మనం చేతితో కనుక హ్యాండ్ రైటింగ్ చేసినట్టయితే
కంప్లీట్గా మన బాడీ, మన ఫోకస్, మన చేతి కదలిక అంతా కూడా కాన్సన్ట్రేషన్గా సిస్టమేటిక్గా ఆ టాపిక్ మీదనే మనం కాన్సన్ట్రేట్ చేసి ఆ నోట్స్ అన్నీ కూడా తయారు చేసుకుంటాం. దీని వలన మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు, మెమొరీ పవర్ పెరుగుతుంది. సో హెల్త్ పరంగా కూడా మనకు చాలా ప్రయోజనాలు ఉన్నవి. ఇలా సో సిస్టంలో ఏమవుతుంది, స్పీడ్ పెరుగుతుంది, గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది. లాస్ట్కి వచ్చేసరికి మనం జస్ట్ వి ఫీల్ సమ్ స్ట్రెస్ లాగా ఫీల్ అవుతాం. అదే హ్యాండ్ రైటింగ్లో అలా ఉండదు. కాబట్టి ఇది రాసిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా రీడ్ చేయాలి, ఏ విధంగా మనం లైఫ్లో ఉపయోగించుకోవాలనేటువంటి దానికి ఎన్ఆర్టీసీ అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఎన్ అంటే మనం రాసినటువంటి అన్నీ కూడా నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఆర్ అంటే రియలైజేషన్, మనం ఏ నోట్స్ అయితే రాసామో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మనకు అవగాహన, రియలైజేషన్ ఉండాలి. తర్వాత టీ ట్రాన్స్ఫార్మేషన్, ఆ టాపిక్ను రాస్తాము, రియలైజేషన్ అవుతాము, దాన్ని నాలెడ్జ్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. రియలైజేషన్, ట్రాన్స్ఫార్మేషన్ అంటే నాలెడ్జ్ రూపంలో, ఎన్ఆర్టీ నాలెడ్జ్ అంటే మనం రియల్ లైఫ్లో దాన్ని ఉపయోగించేటువంటి విధానం. లాస్ట్ వన్ ఈజ్ సి చుర్నింగ్, అంటే దీన్ని మనం ఏమంటే రివిజన్, నోట్స్ రూపంలో రాసుకోవాలి. మనం రాసుకున్నటువంటి టాపిక్ మీద మనకు అవగాహన ఉండాలి. దాన్ని నాలెడ్జ్ రూపకంగా ప్రాక్టికల్గా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో మనం డయాగ్రామ్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, ఫ్లో చార్ట్స్ కావచ్చు, ఆ విధంగా మనం డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా కూడా సమ్మరీ లాగా చేసుకున్న తర్వాత వీటంతా కూడా రివిజన్ చేయాలి. రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం రివిజన్ చేయకపోతే ఏ టాపిక్ అయితే చదువుతున్నామో అంతవరకు గుర్తుంటుంది. మళ్ళీ దానికి సెకండ్ పేరాగ్రాఫ్ కనెక్టివిటీ ఉండదు, థర్డ్ పేరాగ్రాఫ్ కనెక్టివిటీ ఉండదు. అదే రివిజన్ కనుక చేసినట్టు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ మ్యాటర్ మీద మనకు చక్కని అవగాహన వస్తుంది. ఏదైతే మనం ఈ విధంగా హ్యాండ్ రైటింగ్ ద్వారా చక్కగా కాన్సన్ట్రేషన్ చేసి రాసుకున్న తర్వాత నోట్స్ రూపంలో రియలైజేషన్, వాట్ ఈస్ ద టాపిక్ అనేది తెలుసుకోవడం, దాన్ని నాలెడ్జ్ రూపంలోకి డయాగ్రామ్స్, చార్ట్స్, ఫ్లో చార్ట్స్ ఈ విధంగా కన్వర్షన్ చేసుకొని రివిజన్ కనుక చేసుకున్నట్టు అయితే ఫర్ ఎవర్ మన మైండ్ నుంచి అది ఎక్కడికి వెళ్ళదు. మన లైఫ్ లాంగ్ మన మైండ్లో నిక్షిప్తమై ఉంటుంది, ఎప్పటికైనా కూడా మనకు గుర్తుండిపోతుంది. సో టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేయడం వలన సో దీనిపైన పరిశోధనలు కూడా జరిగినవి. న్యూరో సైన్స్ సైంటిస్టులు కూడా ఈ సిస్టమ్ వర్క్కు మన మాన్యువల్గా రాసిన దానికి వాళ్ళు అబ్జర్వేషన్ చేసినట్టు అయితే మన బ్రెయిన్లో సిస్టమ్ మీద చేసినటువంటి దానికి మూమెంట్స్ అనేటువంటివి డిఫరెన్స్ అనేది చాలా స్వల్పంగా ఉంది. అదే హ్యాండ్ రైటింగ్తో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో మాత్రం ఈ మన బ్రెయిన్లో కదలికలు, నర్వ్స్ అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఉత్తేజితమై న్యూరాన్స్ అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్గా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా ఏదొచ్చినా కూడా హ్యాండ్ రైటింగ్ను మించిన సాధనం మరొకటి లేదు. ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని పిల్లలంతా కూడా స్క్రోల్ చేయడము, చూడడము, చదవడం తప్ప, టైప్ చేయడం తప్ప హ్యాండ్ రైటింగ్కు చాలామంది యువత కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కూడా చాలా దూరంగా ఉంటున్నారు. కానీ ఎప్పటికైనా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ద పవర్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అనేది ఎప్పుడు మనం మర్చిపోలేనటువంటిది. కాబట్టి విద్యార్థులు, పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కూడా ఈ హ్యాండ్ రైటింగ్ అనేది ప్రతిరోజు జస్ట్ ఒక 5 minutes మీకు నచ్చినటువంటి టాపిక్ ఏదైనా